ఎలా ఉన్నా మావా? ఏదో అట్టట్టుండా నువ్వేం తేడా? టీ తాగాని వచ్చాను మావా, తలనొప్పిగా ఉంది. తలకాయ నొప్పికుంటే టీ తాగడానికి వచ్చా? ఒరే 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 దేని తలకాయ నొప్పి? ఏం లేదు మా ఆలోచనలు ఎక్కువైపోయి డబ్బులు ఉన్నాయి, కొద్దిగా ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నా. ఫ్లాట్ తీసుకోవాలనుకుంటుండా? సరే అయితే ఇప్పుడు ఏందైతే దానికి ఎందుకు దిగులైతే? ఎక్కడ పెట్టినా పెరిగిపోయినాయి మావా రేట్లా. రేట్లు ఖచ్చితంగా పెరుగుండే. అవును, నా బడ్జెట్లో తీసుకుందామంటే ఎక్కడ సెట్ అవట్లా. అవును మావో, కొన్ని దగ్గరలా 2 లక్షలు, 2.5 లక్షలు, 3 లక్షలు కూడా చెప్తాను నాకను. చాలా పెరిగిపోయినాయి మావా. సరే నీకు ది బెస్ట్ బడ్జెట్లోనే నీకు ఫ్లాట్ ఇప్పించే బాధ్యత నాది. అనిల్, ఇదిగో మావా, అదిగో లేఅవుట్ సందులో ఉన్నాము. అదిగో పెద్ద వెనక ఫ్లెక్స్లు చూడు ఎంత బాగుంది, బ్రహ్మాండంగా. చాలా బాగుంది మా, ఒకసారి చూస్తాం మా లోపల పోయా. పైంది నువ్వేమో ఫ్లాట్లు చూస్తా ఉండు, సైట్ చూస్తా ఉండు. నేను ఈ లోపల ఓనర్ తో మాట్లాడి మన ఎవర్స్ కూడా ఎట్టా వచ్చారు, సరే వాళ్ళకి కూడా మనం డీటెయిల్ గా చెప్పాలా. ఓకే ఓకే సరే ఎవర్స్ లోపలికి రండి. అభయా, వీళ్ళే సైట్ ఓనర్స్, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే సుజిత్, బాగుండారా? బాగున్నా. నమస్తే అన్న. చిన్నోడా, ఏంది మందులు అబ్బా, చాకుల్లాగా ఉండరు, కతక్కన ఉండరు, కుర్రల్లాగా ఉండరు అన్న. సరే ఇప్పుడు మా ఫ్రెండ్ అనిల్ నేను దాకా తీసుకొచ్చా. ఒకటి దగ్గర డబ్బులు ఉన్నాయంట, కాకపోతే కొన్ని దగ్గర అంకన 2.5 లక్ష 3 లక్షలు చెప్తున్నారు. మన సైట్ గురించి, మన లేఅవుట్ గురించి మన ఎవరికి చెప్తే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వచ్చి కొనుక్కుంటారు. అభయ, భూమికి రేటు ఎప్పుడు 6 ఉంటది, అస్సలు తగ్గదు. ఎందుకంటే చుట్టూరు సముద్రం, కానీ ఒక్క భాగమే భూమి. భూమికి రానున్న రోజుల్లో, ఆ ముందు రోజుల్లో, ఆ పై రోజుల్లో భూమికి ఎప్పుడు ఆ వాల్యూ ఆ విధంగా ఉంటుంది. అందుకని డబ్బులుంటే వెన్న కురిపెట్టుకోండి. చెప్పిన మన లేఅవుట్ గురించా? మన లేఅవుట్ పేరు చిన్నోడా, ఇది ఒక కౌస్తుభం ఎస్టేట్ డివైన్ సిటీ ఈ లేఅవుట్ పేరు. ఇదే విధంగా ఇంతకు ముందు కూడా మనం ఈ రోడ్లోనే ఒక 4-5 వెంచర్లు వేస్తున్నాము. యాక్చువల్గా ఈ యొక్క కౌస్తుభం డివైన్ సిటీకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చుట్టూ ఇల్లు 360 డిగ్రీస్ ఇల్లు ఉంటాయి. ఈ యొక్క లేఅవుట్కి చూడండి, ఒకసారి అట్టా చూడండి, 360 డిగ్రీలు ఇల్లు ఉంటాయి. ఇళ్ల మధ్యలో మన లేఅవుట్. అంటే లేఅవుట్లు అనగానే ఎక్కడైనా జనరల్గా ఏంటంటే ఊరు అవతల, ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో వేస్తుంటారు. కానీ ఈ యొక్క మన కౌస్తుభం డివైన్ సిటీ మాత్రం ఇళ్ల మధ్యలో, మళ్ళీ సిటీ లిమిట్స్ లో, అటుపక్క పొలాలు, చుట్టూ ఇల్లులు కంప్లీట్ గా 100% నివాసయోగ్యమైన ప్లేస్ లో మనము లేఅవుట్ వేయడం జరిగింది. ఇది ఈ లేఅవుట్ అందులో మా యొక్క పాత ప్రీవియస్ వెంచర్స్ తో కంపేర్ చేసుకుంటే కూడా చాలా ప్రిస్టేజియస్ గా 9 acres మెగా గేటెడ్ కమ్యూనిటీగా చేస్తూ ఈ వెంచర్ ని చూసావు కదా. ఈ విధంగా మొత్తం కంప్లీట్ కాంపౌండ్ వాళ్ళు, మళ్ళీ పార్క్ కి సపరేట్ వాళ్ళు, పార్క్ డెవలప్మెంట్స్, అదే విధంగా ఈ చుట్టుపక్కల ఇల్లు చూసావా, అన్ని 3 స్టేర్ 2 స్టేర్ బిల్డింగ్స్ అన్ని. అవును. రెండోది వచ్చేసి ఈ ప్లేస్ లో, ఈ నర్కూర్ సెంటర్ మన లేఅవుట్ లో వాటర్ బ్రహ్మాండమైన స్వీట్ వాటర్ దొరుకుతాయి. మనం ఇచ్చే డెవలప్మెంట్స్ ఆ విధంగా ఉంటాయి. చూసావు కదా, ఈ విధంగా కాంక్రీట్ డ్రైన్స్, సూపర్. ఈ విధంగా రేపు దీనికి వెట్ మిక్స్ ఇప్పుడు వేస్తున్నాం. ఇప్పుడు ఇదేంది సిమెంట్ రోడ్లు వేస్తున్నారు? సిమెంట్ రోడ్లు వేస్తాం. ప్రెసెంట్ వెట్ మిక్స్ చేసి వైబ్రోమాక్స్ చేయిస్తా ఉన్నాం. ఇక్కడ దూరంగా ఉంది చూడండి వైబ్రోమాక్స్ కూడా. ఈ యొక్క లేఅవుట్ పరిస్థితి ఏంటంటే, మనం పాత ప్రీవియస్ వెంచర్లు ఒకసారి చూసుకొని ఇక్కడికి రమ్మంటే కూడా కస్టమర్ కి, మీ ఫ్రెండ్ అయినా సరే, నువ్వు ధైర్యంగా హ్యాపీగా కొనుక్కోమని చెప్పొచ్చు. ఎందుకనంటే ఇలాంటి వెంచరు రేపు ఫ్యూచర్ లో మన చిన్నవాడు మంచి బ్రహ్మాండమైన సజెషన్ నాకు ఇచ్చాడు అనేది నిన్ను ఖచ్చితంగా వచ్చి కలుస్తారు. కొనిచ్చిన ప్రతి ఒక్క ఫ్రెండ్స్ అయితేమి, కస్టమర్స్ అయితేమి నిన్ను. అదే విధంగా మన లేఅవుట్ కి నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు డెవలప్మెంట్స్ అన్నావు కదా, ఈ పార్క్ డెవలప్మెంట్ అయితేమి, యోగా సెంటర్ అయితేమి, ఇక్కడ అందులో ఇప్పుడే రెడీగా బిల్డర్స్ తీసుకొని ఇల్లు కూడా కడుతున్నారు. ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళకి కూడా ఇల్లు రెడీగా ఉన్నాయి మన దగ్గర. కాదన్న, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, అంటే లేవు, ఉంటే మీ దగ్గర డబ్బులు ఇచ్చేస్తాం మీకు, మీరే కట్టిస్తారు ఇల్లా? 100% మన డెవలపర్, మన బిల్డర్కి అటాచ్ చేస్తాము. మా ఆధ్వర్యంలోనే వాళ్ళు బెస్ట్ క్వాలిటీతో మీకు మంచి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు. అదేవిధంగా పార్కులో ఏదైతే ఉన్నారో పిల్లలు సాయంత్రానికి ఆడుకునేదానికి ప్లే ఎక్విప్మెంట్, యోగా సెంటర్ ప్లస్ జిమ్ ఎక్విప్మెంట్ మినిమం అరేంజ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క పార్క్ చుట్టూతా కూడా ఇక్కడ లోకల్ పీపుల్ కూడా వచ్చి హ్యాపీగా మింగిల్ అయిపోయి ప్రశాంతంగా వాళ్ళు తిరిగేదానికి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉందన్నమాట మన లేఅవుట్కి. ఇది నోడా అప్రూవల్? ఇది 100% నోడా అప్రూవల్.
అప్రూవల్. నోడా అప్రూవల్ మనం చూసారు కదా, ఈ విధంగా ప్రతి ప్లాట్ కూడా వాళ్ళ ప్లాట్ ఎక్కడుందో ఎత్తుకోకుండా ప్రతి ప్లాట్కి ఈ విధంగా బోర్డులు పెడుతున్నాము. ఇప్పుడు ప్లాట్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి ఈ విధంగా ప్రతి ఒక్క ప్లాట్కి కూడా నంబర్ బోర్డు ఇచ్చేసి వాళ్ళ పేరుతో సహా నంబర్ బోర్డుతో సహా వాళ్ళ ప్లాట్ ఎత్తుకోకుండా రేపు ఫ్యూచర్లో కొన్ని లేఅవుట్లు అయితే అసలు ఎక్కడ ప్లాట్ ఉంటుంది ఎక్కడ లేఅవుట్ ఉంటుందో కూడా తెలియకుండా తిరుగుతున్నారు. అలాంటిది మనం ఈ రోజు ఈ విధంగా ఒక కస్టమర్ కొనుక్కున్నారు చూడండి, కే సాయివే అని ప్లాట్ నంబర్ 54 డివైన్ సిటీ. ఈ విధంగా ప్రతి ప్లాట్ కూడా బోర్డు అరేంజ్ చేసి మనం సెక్యూరిటీ కల్పిస్తా ఉన్నాం అనమాట. ఏ ఒక్క కస్టమర్ కూడా ఎక్కడున్నా బెంగళూరు, హైదరాబాద్ ఎక్కడ నాన్ లోకల్ వాళ్ళు వచ్చి కొనుక్కున్నా సరే వాళ్ళ ప్లాట్ ఎక్కడ ఉందో నేరుగా వాళ్ళ ప్లాట్ దగ్గరికి వచ్చి ఫ్యూచర్ లో అంత ఫెసిలిటీ కల్పిస్తున్నాం. అంటే ఇది ఎక్కడా లేదు నెల్లూరులో ఉన్న వెంచర్లలో, మనం స్పెషల్ గా చేయిస్తున్నాం. ఎన్ని ఎకరాలు లేఅవుట్ ఇది? ఈ లేఅవుట్ వచ్చేసి 9 acres, 9 ఎకరాలు లేఅవుట్. ఎకరాలు పక్కా గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్, కంప్లీట్ కాంపౌండ్ వాళ్ళు ప్లస్ మెష్ ఫెన్సింగ్ తో సహా సోలార్ ఫెన్సింగ్ ఇచ్చాం. సెక్యూరిటీకి 3 feet సోలార్ ఫెన్సింగ్ ఉందన్నమాట. మళ్ళీ మన అంటే అదర్స్ ఎవరు కూడా సెక్యూరిటీ ఆస్పెక్ట్ లో నైట్ కానీ డే టైం కానీ ఏ టైంలో కూడా మన దొంగలు పడకుండా 100% అది మనం ఏం చేసామంటే కేవలం 2 గేట్లు మాత్రం ఇచ్చాం. ఒక గేట్ మెయిన్ ఆర్చ్ ఇచ్చాము ఇక్కడ, సెకండ్ గేట్ దగ్గరగా ఉండేదానికి షాపులకి వాటికి దగ్గర ఉండేది సెకండ్ ఆర్చ్ ఇచ్చాము. ఈ గేట్ల ద్వారానే పోవాల్సిందే, ఎవరైనా ఈ గేట్ల ద్వారా ఎంట్రీ రావాలా. అన్నా మన ఎవర్స్ కి కరెక్ట్ అడ్రస్ చెప్పు. అడ్రస్ అంటే ఇది నర్కూర్ సెంటర్, ఈ వైపు వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, ఈ వైపు వచ్చేటప్పటికి టెంపుల్ ఉంది సాయిబాబా టెంపుల్, ఈ వైపు వచ్చేటప్పటికి అమ్మవారి రాజరాజేశ్వరి టెంపుల్ ఉంది, ఇటువైపు ఎయిమ్స్ స్కూల్ ఉంది, ఇటువైపు సింహపురి స్కూల్ ఉంది, ఇంటర్నేషనల్ స్కూల్. ఈ 4 జంక్షన్ లో మన లేఅవుట్ ఉంది. అదే విధంగా ఈ 4 రోడ్ల జంక్షన్ లో కౌస్తుభం ఎస్టేట్ అంటే తెలియని వాళ్ళే ఉండరు అనమాట. సూపర్ అన్న. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఫ్లాట్ కొనాలనుకుంటున్నా, లోన్లు అలాంటివి ఏమన్నా వస్తాయా? ఖచ్చితంగా మనది 100% లీగల్ క్లియర్ గా ఉండే నోడా అప్రూవల్ లేఅవుట్. అందులో ఒకరికి 3 లీగల్ ఒపీనియన్ ఇచ్చున్నారు. నోడా అప్రూవల్ లేఅవుట్ కాబట్టి మీరు ప్లాట్ కొనుక్కోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా అన్నిటికి కూడా మనకు ఆల్రెడీ బ్యాంకులతో టైప్ అయి ఉన్నాము. మీకు అనుకూలమైన వడ్డీ రేట్లతో బెస్ట్ రేట్లకి మనకి లోన్ ఫెసిలిటీ ఉంది ఈ లేఅవుట్ కి. సూపర్. ఈ డివైన్ సిటీ అనేది మీకు అన్ని విధాల మీకు అంత అమౌంట్ మీ చేతిలో లేనప్పటికీ కూడా కొనుక్కోవాలనుకుంటే 100% లోన్ వాళ్ళు అటాచ్ చేస్తాం. ఏం లేదునా, ఇందాక నుంచి అన్నే మాట్లాడుతున్నాడు, నువ్వేమో దిక్కులు చూస్తా ఉండవు. ఏంది మందల? లేలే మా పార్ట్నర్ మాట్లాడుతున్నాడు, మీ కూడా తీస్తున్నాడు. అనిల్ ఏం చేస్తున్నాడు, వచ్చాడు కదా కస్టమర్, ఎడ చూస్తున్నాడని చూస్తా ఉన్నాను. అదే మా వాడు ఆడ తిరుగుతా ఉన్నాడు, అంటే ఫ్లాట్లు ఎత్తుకుంటా ఉన్నాడు, ఏ ఫ్లాట్ బాగుందా, ఏ ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా హ్యాపీ కొనుక్కోవచ్చు. ప్లాట్ కొంటే గుడ్డిల మీద చేసుకొని ఏ రోజు అవసరం వచ్చినా అమ్ముకోవాలనుకుంటే 1-2 నెలల లోపల ఈజీగా సేల్ అయిపోద్ది. ఎందుకంటే ఏదో వెంచరేసి కాగితాలు తీసుకోపోయి బీరువాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బీరువాలో పెట్టుకొని ఉండే ప్లాట్స్ వేయం. కౌస్తుభం వేసిందంటే ఖచ్చితంగా వాళ్ళు గుళ్ళు చేసి అప్రిషియేషన్ పెరగద్ది. ఏ రోజు అవసరానికి వాళ్ళ పెళ్లికో చదువుకో అమ్ముకోవాలనుకుంటే రీసేల్ గ్యారంటీ కౌస్తుభంలో. అది మంచి రేటుకే పోద్ది. రీసేల్ గ్యారంటీ కౌస్తుభంలో. మేము అలాంటి వెంచర్సే వేస్తాం. ఎందుకంటే సామాన్య మానవుడు ఏ వెహికల్ లేకున్నా కూడా ఇల్లు కట్టుకుని ఉండాలనుకుంటే దగ్గరలో ట్రాన్స్పోర్ట్ ప్లస్ హాస్పిటల్స్ ప్లస్ స్కూల్స్ అన్ని ప్రతి ఒక్కటి దొరుకుతాయి హ్యాపీగా. చుట్టూ గేటెడ్ కమ్యూనిటీ, ఆల్ డెవలప్మెంట్స్ ఇచ్చున్నాం మనం. అదిగో నేను తీసుకొచ్చి అనిల్ అనే ఉన్నా మా ఫ్రెండ్, అదిగో సైట్ చూస్తా ఉన్నాడు అటు ఇటు. చూడమనండి బ్రహ్మాండంగా అన్ని. రామో ఇట్రా, నేను చూసాను చాలరా రా, ఓనర్ ఒకసారి పరిచయం చేస్తానా? చూసా ఫ్లాటా ఇట్రా. సరే అయితే ఇదిగో నా మా ఫ్రెండ్, ఇంకా చూసుకోండి మా ఓన్ మీ చేతిలో పెడుతుండా. మంచి ఫ్లాట్ ఒకటి తప్పకుండా చిన్నోడా. ఎందుకంటే నువ్వు ఎంత నమ్మకంతో తీసుకొచ్చి ఇక్కడ పెట్టావో మీరు కూడా అన్ని ఎంక్వైరీ చేసుకొని ఈ లొకేషన్ గురించి తెలుసుకొని వచ్చి ఉంటారు. రెండోది లేఅవుట్ లో ఉన్న బెనిఫిట్స్, లేఅవుట్ లో ఉన్న డెవలప్మెంట్స్ ఒకసారి చూసుకోండి. తర్వాత మన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మీకు ప్లాట్ డిసైడ్ చేద్దాం, బెస్ట్ రేట్కి ఇద్దాం.